దేవుని విషయంలో మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయకుడుగా మనం వెంటనే ఉంటాడు. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నా దేవా, మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నవి లెక్కకు మించి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపడడం. భక్తుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాడు, ప్రభువా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు, క్రియలు అవి గొప్పవి, అవి వివరించాలనుకుంటే లెక్కకు మించినవి అని అంటున్నాడు. చూద్దాం 118వ కీర్తన గ్రంథంలోనికి ఒకసారి త్వరగా మనం వద్దాం. 4వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గల వారందరూ గాక. ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చిన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులరా, కింది మాట ఉంది, మంచి మాట. యెహోవా మన పక్షమునున్నాడు. చూడండి, ఎంత మంచి మాట. దేవుడు మన పక్షానున్నాడు. దేవుడు మన పక్షానున్నంత కాలం, బాగా వినాలి, దేవుడు మన పక్షానున్నంత కాలం ఎవరు లేకపోయినా, ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి కన్నీటి వెనకాల దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు. ప్రియులారా, చాలా మంది లోకంలో ఎవరు నమ్ముకుంటారు అని అంటే, దేవుడు నమ్ముకుంటారా, మనుషులు నమ్ముకుంటారా? మీరు కుదురుకోండి, అటు ఇటు కదిలాడినరా, ఇదిగో బాటిల్ చూడెట్టుందో. దేవుడు మన పక్షాన ఉండాలా. మనం అనుకుంటాము, మనుషులు నా పక్కన ఉంటే, వాళ్ళు ఉంటే, వీళ్ళుంటే నాకు కొంచెం అండగా ఉంటుంది అని మనం ఎప్పుడూ కూడా ఆ మనుషుల యొక్క అండదండలు చూసుకుంటూ ఉంటాం. మనుషుల యొక్క అండదండలు కాదు, కానీ దేవుడు మన పక్షాన ఉంటే ఎవరు లేకపోయినా ఇబ్బంది లేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడుతాం. ప్రియులారా, మన జీవితంలో, అది నా జీవితంలో అయినా సరే, నీ జీవితంలో అయినా సరే, సురేష్ జీవితంలో అయినా సరే, ఎవరి జీవితంలోనైనా సరే, దేవుడు మన పక్షాన ఉంటే మనకు నిత్యము మేలు కలుగుతూ ఉంది. ఎలాంటి మేలు అని అంటే, ఇరుకులో ఏం చేస్తాడైనా? ఇరుకులు ఏం చేస్తాడమ్మా? విశాలత. మనం ఇరుకు అనుకుంటాము, కానీ విశాలత అంటే అందులో ఆ మాటలో ఏందనంటే ఆశీర్వాదము. ఇరుకులో విశాలత కలుగు చేసే ఆ శక్తి, ఆ సామర్థ్యము ఎవరికి ఉందని అంటే దేవునికి మాత్రమే ఉంది. ప్రియులారా, దేవుడు మన పక్షాన ఉండాలా, మన పక్షాన ఉండాలా. దేవుడు మన పక్షాన ఉండాలి అని అంటే, ఒక మనిషి మన పక్షాన ఉండాలి అని అంటే ఏం చేయాలమ్మా? దేవుడు మన పక్షాన ఉండాలంటే ఏం చేయాలమ్మా తమ్ముడు? ఇప్పుడు మన పక్షాన ఒక మనిషి ఉండాలి అని అంటే, మన పక్షాన ఒక మనిషి నిలబడాలి, సపోర్ట్గా మన మాట మాట్లాడి నేనున్నాను అని ఒక మనిషి చెప్పాలి అని అంటే, ఆ
అతనికి మనకు మధ్యలో సంబంధం. మనం కొంత సహాయం చేయాలి, సహాయపడాలి. అప్పుడే ఒక స్నేహితుడిగా మనల్ని భావించి నేను నీ పక్షాన ఉన్నాను కానీ అని అంటారు, ఎగేస్తారు. చాలామంది ఎగేసి వెనకాల నిలబడే వాళ్ళు ఉన్నారు. ఈ నమ్మిన వాళ్ళు మోసపోతారు. ఎగేసిన వాళ్ళు మాత్రం వెనకాల నిమ్మలంగా చూస్తుంటారు, ఏం జరుగుతుందా, సినిమా ఎక్కడ జరుగుతుందని. దేవుడు అలాంటి వాడు కాదు. ఒక మనిషి పక్షాన నిలబడాలి అని అంటే తన ద్వారా కొంత ఖర్చు పెట్టాలి, తనను నమ్మాలి, కొంత సహాయం చేయాలి. వాళ్ళిద్దరి యొక్క సన్నిహిత సంబంధం కుదరాలి, ఫ్రెండ్షిప్ కుదరాలి. మోసం చేసే ఆలోచన, మోసం చేసే క్రియలు ఎవరి దగ్గర ఉన్న ఫ్రెండ్షిప్ కుదరదు ప్రియులారా, సహవాసం కుదరదు. దేవుడు మన పక్షాన ఉండాలి అనంటే మన హృదయం దేవుని ఎడల ఎలా ఉండాలి అమ్మా? ఎలా ఉండాలి? మోసమైనదిగా ఉండాలనా, యథార్థమైనదిగా ఉండాలి? యథార్థమైనదిగా ఉండాలి. మోసమైన హృదయాన్ని దేవుడు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టడు. హృదయము అన్నిటికంటే మంచిదా? మోసకరమైంది. మోసకరమైన హృదయము మనం కలిగి ఉన్నంత కాలము దేవుడు మన పక్షాన ఉన్నాడు అనుకోవటం పొరపాటు. మన హృదయం ఎప్పుడైతే యథార్థంగా ప్రభు సన్నిధిలో ఉంటుందో, ఈ లోకంలో ఎవరు లేకపోయినా మన పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు మన పక్షాన ఉంటే అవరోధాలు, ఆటంకాలు, అభ్యంతరాలు ఎన్ని వచ్చినా మనలను దాటిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకంటే దాటించగలిగిన సత్తా, ఆ సామర్థ్యం, ఆ శక్తి దేవునికి ఉన్నది ప్రియులారా. మనం ఎప్పుడైనా దేవుణ్ణి సేవించటంలో వెనకబడకూడదు. దేవుడు మన పక్షాన ఉండాలి. మన పక్షాన ఉంటే ఆయన ఇరుకుని ఏం చేస్తాడు? విశాలపరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నిజమే, ఈ పాతింట్లో అందరికీ కష్టంగా ఉంది, ఇరుగ్గా ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తమ్ముడిచ్చిన సాక్ష్యం, ఫ్లాట్ కొనుక్కో. విశాలత. నిజంగా దేవుణ్ణి నమ్మితే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఆయన ఒక మనిషి కాదు. ఆయన ఒక మనిషికి అన్యాయం చేస్తాడేమో కానీ, అపరాధం తలపెడతాడేమో కానీ, దేవుడు మాత్రం ఎప్పుడు కూడా చెడిపోవాలని కోరుకోడు. బాగు చేస్తాడు, మేలు చేస్తాడు. ప్రియులారా, ఒక మంచి విషయాన్ని గుర్తు చేసి నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. ఒక మంచి విషయాన్ని, ఇరుకులు విశాలతను కలుగజేసి దేవుడు ఆయన పక్షాన ఉండి జరిగించిన గొప్ప కార్యాన్ని నేను మీకు వివరించాలనుకుంటూ ఉన్నాను. చాలా క్లుప్తంగా చెప్తాను. చాలా విషయాలు చెప్పాలనుకున్నా, అయినా సమయం అధికమైంది కాబట్టి నా వాక్యాన్ని అంతటిని కుదించుకొని చివరి ముగింపులోనికి వచ్చాను. ఒక మంచి విషయం చెప్తాం, మీరు బాగా వినండి. చూద్దాం, ఒకసారి చూడండి. దేవుడు మన పక్షాన ఉంటే జరిగే గొప్ప కార్యాలు. ఒక్క విషయాన్ని చూద్దాము. 24వ యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్య భాగమే అయినా కొద్ది నిమిషాలు ఈ వాక్య భాగంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. 24వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదువుకుందామమ్మా. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరని మీ పితరుల
పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. మీరు కోరుకోండి ఒకసారి. అయితే నా కోరిక ఏంటంటే, యెహోషువ అంటున్నాడు, నా కోరిక ఏంటంటే నేనును, ఆ మాట లేదమ్మా, నేనును నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించదము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం పిల్లరా. దేవుడు మన పక్షాన ఉండాలి అని అంటే మనం ఎవరిని సేవించాలి? దేవుడు మన పక్షాన గొప్ప కార్యము జరిగించాలి అని అంటే మనం ఎవరిని ప్రార్థించాలమ్మా? ఎవరిని ప్రార్థించాలి? దేవుణ్ణి. దేవుణ్ణి సేవించాలి. ఆ మంచి మాట మనం చూస్తే చూడండి, మీరెవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడము. 15 వచ్చిన చివరిలో ఏం చదివాను. నిజంగా దేవుడు మన పక్షాన ఉండాలి అని అంటే మనం ఎవరిని సేవించాలి? దేవుణ్ణి సేవిస్తే దేవుడు మన పక్షాన ఉంటాడు, ప్రతి గొప్ప కార్యం చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం పిల్లలు. ఈ సందర్భాన్ని నేను కొంచెం గుర్తు చేస్తాను. మోషే తనకు ఇవ్వబడిన దేవుని వలన పొందినటువంటి ఆ పరిచర్యను ముగించాడు. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి దగ్గరగా వచ్చారు. సీనాయి పర్వతం మీద నెబో కొండ వరకే ఆయన ప్రయాణం సాగింది. దేవుడు అంతవరకే ఆగమన్నాడు. నువ్వు అయ్యా ప్లీజ్ దేవుని దగ్గర ఒక ప్రార్థన, ఒక మనవి చేశాడు ఆయన. అయ్యా కొంచెం ఈ ఒక్కడవ నన్ను అక్కడికి లోపల పంపిస్తే నేను కానాను దేశం చూస్తాను. కాదు, నువ్వు ఇక్కడి నుంచే చూడు, నీకు అవకాశం లేదన్నాడు. ఆయన ప్రయాణం అంతవరకు జరిగింది. దేవుడు ఆయన ఎందుకు అక్కడ నిలబెట్టాడు అంటే దానికి కొంత కారణం ఉంది. అందులోకి మనం వెళ్తాం. ఇప్పుడు ఆయన అంతవరకు ఆపేశాడు. ఆ తర్వాత నాయకత్వం ఎవరికి ఇచ్చారమ్మా? ఎవరికి ఇచ్చాడు దేవుడు? మోషే తర్వాత నాయకుడిగా నాయకత్వం వహించింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి యెహోషువ. తన శిష్యుడిగా ఉన్నటువంటి యెహోషువ నాయకత్వం తీసుకున్నాడు. యోర్దాను నది దగ్గరికి వచ్చారు. యోర్దాను నది దాటిన తరువాత, దాటక ముందు దేవుణ్ణి ఆరాధించారు, దేవునికి మొరపెట్టారు. మమ్మల్ని ఎవరు దాటిస్తారు అని దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రార్థనలు చేశారు. అన్ని బాగానే చేశారు. ఎందుకు చేశారు ప్రార్థన? నది దాటాలిగా. కష్టం వచ్చింది. ఇప్పుడు నది దాటాలని అంటే నది నీళ్ళు ఆగిపోవాలా. అదేమి యోర్దాను నది అప్పుడు పొంగి పొర్లుతూ ఉంది. ఒక్కవేళ కాలు పెడితే కొట్టుకొని పోతారు. ఇప్పుడు కష్టం వచ్చిన తర్వాత వీళ్ళు కష్టకాలంలో ఏం చేశారు? దేవుడికి మొరపెట్టారు. అందుకే దైవ సేవకులు కూడా ఆ మాట చదివించారు. కష్టకాలమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చారు. వీళ్ళు మొరపెట్టారు. దేవుడు వారి మొరను ఆలకించి, యెహోషువ ప్రార్థన ఆలకించి యోర్దాను నది దాటించారు. దాటిన తర్వాత, ఇంత మేలు చేసిన తర్వాత నిజంగా ఎవరిని సేవించాలా? మేలు చేసిన దేవుణ్ణా, లేకుంటే కీడు చేసే దెయ్యాలను? దెయ్యము ఎప్పుడు కూడా మనకు మేలు చేయదు. ఎప్పుడు కూడా మన నాశనాన్ని కోరుకుంటుంది. జరిగిన విషయాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలో
అవ్వ ఆదాములను ఇద్దరిని తన మాటల ద్వారా బాగు చేసిందా, మోసం చేసిందా? చేసిందా చేయలేదా? మోసం చేసింది. మోసం చేసిన తర్వాత మోసపోయారు. మోసపోయిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారమ్మా? మేము దిగంబరులమని గ్రహించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి చెట్ల ఆకులు కుట్టుకొని కచ్చడంలో చేసుకొని ధరించుకున్నారు. ఆకులతో ధరించుకున్నాం. మనకైతే ఇప్పుడు బట్టలు ఉన్నాయి, వాళ్ళకప్పుడు ఆకులే. ఆకులు ధరించుకోవడానికి కారణం ఎవరు? అపవాది. తన మాటనే కదా ఈ పరిస్థితికి వచ్చింది. అప్పుడు అపవాది ఏమైనా కొంచెమైనా సహాయం చేసిందా? ఇదిగో నా దగ్గర గొడ్లు ఉన్నాయి, లేక మీరు గొడ్లు కుట్టుకోండి అని ఏదన్నా ఆలోచన చెప్పిందా? చెడగొట్టడం అపవాది బాధ్యత, కానీ బాగు చేయటం అపవాది బాగు చేయదు, మనకు సహాయం చేయదు. వీళ్ళ పరిస్థితి మనం చూస్తే, దేవుడు యోర్దాను నది దాటించాడు. దాటించిన తర్వాత వాళ్ళ మనసులందరి మనసులు కూడా చెడిపోయి దేవతల తట్టు తిరిగాయి. దేవతల తట్టు తిరిగి మేము దేవుణ్ణి ఆరాధించము, దేవతలను మేము పూజిస్తామనే ఆ తర్కన జరిగింది యెహోషువకు, ఇశ్రాయేలు ప్రజలకు. ఇక్కడ ఒక సామెత కూడా మనకు గుర్తుకొస్తుంది. ఏరు దాటిన తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏరు దాటక ముందు ఒక మాట, ఏరు దాటితే మరో. అందుకే ఒక సామెత ఉంది, ఏరు దాటిన తర్వాత తెప్పదాగలు పెట్టానంట. దాటేసరికి వీళ్ళు అలిక్కోవటంలా దేవుని మీద విరోధంగా తిరిగారు, నాయకుడి మీద విరోధంగా తిరిగారు. మేము దేవతలను పూజిస్తామని తర్కన జరిగింది. వాళ్ళ మధ్యలో వాగ్వాదాలు జరిగాయి. మా నిర్ణయం మాదేనంటున్నారు, మేము రాము, నీ ఇష్టం నీది, మా ఇష్టం మాది అంటున్నారు. ఎప్పుడు? యోర్దాను దాటిన తర్వాత. దాటక ముందు ఆ మాట అనలేదు. ఎందుకనంటే యోర్దాను నది దాటాల. ఒకవేళ ఆ మాట అంటే దేవుడు ఆ యోర్దాను నదిలో మొత్తాన్ని ముంచేస్తాడు. ప్రియులరా, దేవుడు వాళ్ళ పక్షాన నిలబడి చేసిన గొప్ప కార్యాలు మరిచిపోయి దేవతల తట్టు తిరిగారు. అప్పుడు ఒక్కడే నిలబడ్డాడు. ఎవరమ్మాయినా? ఎవరు? యెహోషువ. ఏమంటున్నాడు చూడండి, 15వ వచనం 2వ లైన్ నుంచి మనం చదువుకొని ముగించుకుందాం ఒకసారి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించరు? అది నది అద్దరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించరు. నది అద్దరిని అంటే ఇల్లు నది యువతలకు వచ్చేసారు. నది అద్దరినే మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకోండి, మీ ఇష్టం, మీరు కోరుకోండి. అయితే మీరు ఎవరిని సేవింప కోరుకునినను, ఎంత మంచి మాట అది. మీరు ఎవరిని సేవింప కోరుకునినను, నేను నా ఇంటి వారును మాత్రం యెహోవాను సేవించి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం ప్రియులారా. దేవుడు మన పక్షాన ఉండి ఇరుకులో విశాలత కలుగు చేయాలి అనంటే మనము తీసుకోవలసిన నిర్ణయం ఒకటి, కోరుకోవలసిన కోరిక ఒకటి. యెహోషువ తీసుకున్న నిర్ణయం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తా. యెహోవాను సేవించినంత కాలం మనకు అలాంటి కొదువు ఉండదు, ఎలాంటి లోటు ఉండదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటే విరుకులో ఏం కలుగుతుంది? విశాలత కలుగుతుంది. ఒక సమయంలో మనకు వచ్చిన కష్టాలు చాలా కుదిపియచ్చు, కానీ ఆ కష్టాలలో నుండి
మనల్ని బయటికి తీసుకొని వస్తాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజల కష్టం వచ్చింది, యోర్దన్ నది లాంటి సమస్య ఎదురైంది. వాళ్ళకి ఎదురైనట్టుగా మనకు కూడా యోర్దన్ నది లాంటి సమస్య ఎదురవుద్ది. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి దేనికి భయపడనవసరం లేదు. దేవుడు మన పక్షాన నుండి కార్యం చేయాలి అని అంటే, నిరంతరం ఆయన కృప మన ఎడల ఉండాలి అని అంటే, యెహోషువ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడమ్మా? నేనును నా ఇంటి వారు. నిజంగా మనందరం కూడా, ఈ కుటుంబం ప్రతి ఒక్కరం కూడా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం, దేవతలనే పూజించం. ఈ నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నాడో యెహోషువ, అందరూ కూడా, అంతకుముందు ఒక్కడే కానీ తర్వాత ఏం జరిగింది? 23 వచ్చిన 24 వచ్చిన చదువుకుందాం. అందుకతడు, అలాగైతే ఈ మధ్యన అన్ని దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు నీ హృదయమును త్రిప్పుకొనడని చెప్పెను. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాట విందుమని యెహోషువతో చెప్పి, యెహోషువ తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు కూడా కట్టుబడ్డారు. తర్వాత దేవుని సేవించేవారిగా ప్రభు వైపు వాళ్ళు తిరిగారు. మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మన ప్రక్కనున్న వారు వేరుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళను చూసి వీళ్ళను చూసి మనం ఏమనుకుంటాము అని అంటే, చాలాసార్లు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం లేదు కదా, మనం కూడా మానుకుందాము అని అనుకుంటాం. ఎవరు సేవించినా సేవించకపోయినా యెహోషువతో ఎలా నిర్ణయం తీసుకుంటామా? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించాలి. మనము మన ఇంటి వారు యెహోవాను సేవిస్తే దేవుడు మన పక్షాన ఉంటాడు, ఇరుకులు విశాలతను కలుగు చేస్తాడు. కాబట్టి ఈ కుటుంబ నివాసులు మనందరం కూడా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఈ మంచి తీర్మానం కుటుంబం వారు మరి మనందరం కూడా తీసుకొని దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ